నమస్కారం. దేవి భక్తి సుధా ఛానల్కి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరిలోని 2వ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం పహచ్చేనం శౌరిః పదమపి సహస్రేణ శిరసాం హర సంశుద్ధేనం భజతి వసితో ధూళనవితిం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి పాద పద్మాలకు ఉన్న ధూళి రేణువు యొక్క మహిమను వివరిస్తున్నారు. ఈ పద్యాన్ని 11 సార్లు మనం పారాయణం చేయటం వల్ల రాహుగ్రహం యొక్క దోషం కలిగిపోతుంది. అమ్మవారి పాద పద్మాలను స్మరించుకునే అవకాశం మనకి దొరుకుతుంది. ఇప్పుడు మనం అర్థాల్లోకి వెళ్తే, తవ అమ్మా నీ యొక్క చరణ పంకేరుహ భవం తామర పువ్వు వంటి పాదాల నుండి పుట్టిన తనీయాంసం పాంసం అత్యంత సూక్ష్మమైన ధూళి కణాన్ని, తమ చరణాల నుండి పుట్టిన తామర పువ్వుల వంటి పాదాల నుండి పుట్టిన అత్యంత సూక్ష్మమైన ధూళి కణాన్ని విరించి బ్రహ్మదేవుడు సంచిన్వన్ సేకరించి అవికలం లోకానవికలం ఉన్న చూడు, అది అవికలం దగ్గర అవికలం ఏ లోటు లేకుండా పరిపూర్ణంగా లోకాన్ విరచయతి ఈ లోకాలను సృష్టిస్తున్నాడు. బ్రహ్మగారు తమ పాద పద్మముల యొక్క ధూళి రేణువును సేకరించి లోకాలను ఏ లోటు లేకుండా పరిపూర్ణంగా సృష్టిస్తున్నారు. ఏనం ఈ ధూళి కణాన్ని శౌరిహి విష్ణుమూర్తి ఆదిశేషుని రూపములో సహస్రేణ శిరసాం 1000 తలలతో కదమపి వహతి ఎంతో కష్టపడి మోస్తున్నాడు. విష్ణుమూర్తి ఆదిశేషుని రూపంలో 1000 తలలతో ఎంతో కష్టపడి ఈ సృష్టిని మోస్తున్నాడు. ఎందువలన తమరి పాద పద్మములకు ఉన్న ధూళి కణమును సేకరించి ఆ మహిమతో విష్ణుమూర్తి ఈ సృష్టిని 1000 తలలతో మోస్తున్నాడు ఆదిశేషుని రూపంలో. హరహ శివుడు ఏనం సంక్షుద్య దీనిని ప్రళయకాలంలో పొడి పొడిగా చేసేసి, ఈ సృష్టినంతా ప్రళయకాలంలో పొడి పొడిగా చేసేసి వసితో ధూళన విధిం విభూతిగా ఒంటికి పూసుకునే ఆచారాన్ని భజతి పాటిస్తున్నాడు. బ్రహ్మగారు ఈ పాదధూళి యొక్క మహిమ వల్లనే సృష్టిని చేస్తున్నారు. విష్ణుమూర్తి ఆదిశేషుని రూపంలో 1000 పడగలతో ఈ సృష్టిని కష్టపడి మోస్తున్నారు. ఈ ధూళికణం యొక్క మహిమ వలనే శివుడు ఈ ధూళికణం యొక్క మహిమ వలనే సృష్టిని ప్రళయకాలంలో భస్మీపట్లం చేసి ఆ బూడిదను విభూతిగా ఒంటికి అలముకుంటున్నాడని అర్థం. తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహచ్చేనం శౌరిః కదమపి సహస్రేణ శిరసాం హర సంశుద్ధేనం భజతి వసితో ధూళనవితిం. ఓ జగన్మాత, నీ పద్మాల వంటి పాదాల ధూళి కణానికి ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆ ధూళిలో చిన్న కణాన్ని మాత్రమే సేకరించి
బ్రహ్మదేవుడు సమస్త సృష్టిని ఎంతో అందంగా నిర్మిస్తున్నాడు. ఆ సృష్టిని విష్ణుమూర్తి తన 1000 పడగలపై ఎంతో కష్టపడి మోస్తూ కాపాడుతున్నాడు. ప్రళయకాలంలో శివుడు ఆ సృష్టిని భస్మం చేసి ఆ బూడిదను శరీరం నిండా విభూతిగా పూసుకుంటున్నాడు. సారాంశం: ముక్కోటి దేవతలైన బ్రహ్మ, విష్ణు, శివుని శక్తులు కూడా అమ్మవారి పాదధూళి మహిమ వల్లే పనిచేస్తున్నాయని భావం. ఈ పద్యం యొక్క ఫలితం: దేవత పాదాలను ధ్యానించటం వలన రాహుగ్రహం యొక్క చెడు ప్రభావం తగ్గిస్తుంది. ఈ ఫలితాలను పొందటానికి కనీసం 11 సార్లు ప్రతిరోజు జపం చేయాలి. శ్రీమాత్రే నమః.